హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవన్ కుమార్. మీరు చూస్తున్నారు కన్నాస్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఎంసెట్ బిట్స్ అనేవి మనం మన ఛానల్లో చెప్పుకోవడం అయితే జరుగుతుందండి. సో దానిలో భాగంగా ఈరోజు మనం థర్డ్ క్వశ్చన్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు నా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంక ఇటువంటి లేట్ చేయకుండా మనం వీటిని అయితే స్టార్ట్ చేసుకుందాం. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 180 degrees అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అనడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏ 9, బి 12, సి 18, డి 24 అనేది వాల్యూస్ ఇవ్వడం అనేది జరిగింది. సో వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది చూద్దాం. సో ఈజీగా సింపుల్గా మీరు షార్ట్ కట్ మెథడ్లో చేయాలంటే కనుక ఈ సమ్మని, సో మనకి ఇచ్చిన టీటా వాల్యూస్ చూడండి. లాస్ట్ వాల్యూ 180 degrees ఉంది. సో దాంట్లో ఫస్ట్ 2 నెంబర్స్ అంటే 18 అనేది మనకి ఆప్షన్ అనమాట. సో 18 అనేది ఇక్కడ వాల్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి కూడా మనం చూద్దాం. సో మనకిచ్చిన వాల్యూస్ ఏంటండి? సో మనకిచ్చిన వాల్యూస్ చూస్తే కనుక మనకిచ్చిన వాల్యూస్ సో సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 15 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు ఇచ్చండి సైన్ స్క్వేర్ 18 degrees వరకు ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీన్ని నేను ఏ విధంగా రాస్తాను అంటే సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 15 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 90 ప్లస్ సైన్ స్క్వేర్ 95 ప్లస్ సైన్ స్క్వేర్ 100 ప్లస్ సైన్ స్క్వేర్ 180 degrees వరకు రాయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను యూస్ చేసుకునే ఫార్ములా ఏంటంటే 180 ఉంది కాబట్టి ఆ 180లోంచి ఏ వాల్యూ తీసేస్తే మనకి వాల్యూస్ అనేవి రావడం అనేది జరుగుతుందో చూద్దాం. సో ఎక్కడి నుంచి చేస్తానంటే ఇక్కడ 90 వరకు సైన్ స్క్వేర్ 90 వరకు సేమ్ యాస్టిస్ నుంచి చేస్తానండి. సో ఆ తర్వాత ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేసుకుంటూ వద్దాం. సో సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 90ని అలా ఉంచేస్తున్నా అండి. సో సైన్ స్క్వేర్ ఇక్కడ మనకి 95 రావాలి. సో 95 రావాలంటే 180లోంచి మనం ఒక 85ని తీసేస్తే మనకి 90 అనేది వాల్యూ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ సైన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ 180లోంచి మనం ఒక 80ని సపరేట్ చేస్తే కనుక 180 మైనస్ 80 చేస్తే మనకి 100 అనేది రావడం అయితే జరుగుతుంది. అప్ టు అండ్ సో ఆన్ అలాగా ఎక్కడ వరకు చేస్తామంటే సైన్ స్క్వేర్ 180లోంచి 180ని సపరేట్ చేద్దామండి. సో సైన్ స్క్వేర్ 180లోంచి 180ని సపరేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సో సైన్ స్క్వేర్ 10 degrees ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు సైన్ స్క్వేర్ 90 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ వాల్యూ రాయాలి కదా ఇక్కడ. సో వాల్యూస్ రాద్దామండి. సో సైన్ స్క్వేర్ 85లోంచి 95 వస్తుంది. సో సైన్ 180 మైనస్ టీటా వాల్యూ ఏమవుతుందండి? సో 180 అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ పాజిటివ్ అవుతుంది. ఇన్ కేస్ నెగిటివ్ వచ్చిన స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అనేది వాల్యూ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో 180 మైనస్ టీటా కాబట్టి సో టీటా వాల్యూ రాద్దాం. సో 85 అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే సైన్ స్క్వేర్ 80 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్. సో ఇదే విధంగా 85, 80, 75, 70 అలా డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తే మనకి 10 ప్లస్ sin square 5 plus
సైన్ స్క్వేర్ 0 వాల్యూస్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో 90కి ముందున్న వాల్యూస్ అనేవి 90 తర్వాత ఉన్న వాల్యూస్ సేమ్ యాస్టిస్గా ఉంటున్నాయి కాబట్టి వాటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి 2 వస్తుంది కాబట్టి, సో సైన్ స్క్వేర్ 5 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 5 degrees అంటే 2 సైన్ స్క్వేర్ 5 degrees రావడం అయితే జరుగుతుంది కాబట్టి, సో వచ్చే వాల్యూస్ అన్నిటిలోంచి కూడా 2ని కామన్ చేస్తున్నాను. సో సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 85 వరకు రాస్తామండి. సో ఇంకా మనకి మిగిలిది ఏంటండి, సైన్ స్క్వేర్ 90 వాల్యూ అనేది సపరేట్గా మిగలడం అయితే జరుగుతుంది. సైన్ స్క్వేర్ 0, సైన్ 0 వాల్యూ 0 కాబట్టి ఆ వాల్యూ రాయలేదు ఇంకా. సో 2 ఇంటూ సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏం చేస్తానంటే సైన్ స్క్వేర్ 45 degrees and so on plus sin square 85 plus sin 90 వాల్యూ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి సైన్స్ 1 స్క్వేర్ అంటే వాల్యూ 1 కాబట్టి ఆ వాల్యూని రాయడం చేయాలి. సో ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా, కాకపోతే ఇందాక మనం చూడండి ఇక్కడ 180 వాడుకున్నాం కాబట్టి 180 తర్వాత 85 ఉంది కాబట్టి దాన్ని 90లోంచి సపరేట్ చేద్దాం. ఇందాక 180 ఉంది కాబట్టి 180లోంచి తీసేసాం వాల్యూస్ని. ఇప్పుడు 90లోంచి సపరేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. సో వాల్యూస్ అనేవి ఏమవుతాయంటే 2 ఇంటూ సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 45. దీని ముందున్న వాల్యూ ఏమవుతుందండి, సైన్ 45కి ముందు వాల్యూ సైన్ 40 రావడం అయితే జరుగుతుంది స్క్వేర్. సో సైన్ స్క్వేర్ 45 degrees ప్లస్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ 50 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు సైన్ స్క్వేర్ 85 ప్లస్ 1 అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వాల్యూస్ని మనం 2 ఇంటూ సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ అండ్ సో ఆన్. ఇందాక 90ని ఏ విధంగా వదిలేసామో అదేవిధంగా 45ని కూడా వదిలేద్దామండి. సైన్ స్క్వేర్ 45, సైన్ స్క్వేర్ 45కి తర్వాత ఉండే వాల్యూస్ అన్నీ కూడా వాటి ముందున్న వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా. ప్లస్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నానంటే 90 మైనస్, సో ఇక్కడ వాల్యూ అనేది ఎంత రావాలండి, 50 రావాలి. సో 50 రావాలి కాబట్టి 90లోంచి ఒక 40ని సపరేట్ చేస్తున్నాను. అలాగే సైన్ స్క్వేర్ నెక్స్ట్ వాల్యూ రావాలి. సో ఒక 35ని తీసేస్తే మనకి 55 అనేది వాల్యూ రావడం అయితే జరుగుతుంది. అప్ టు అండ్ సో ఆన్ అలాగా ఎక్కడ వరకు సెపరేట్ చేస్తామండి, సైన్ స్క్వేర్ 90లోంచి 5 వరకు తీసేస్తే 85. సో లాస్ట్ వాల్యూ 85 ఉంది కదా, ఆ 85 రావాలంటే 90లోంచి 5ని సపరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ ప్లస్ 1 అనేది మనకి సేమ్ యాస్టిస్గా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే క్లియర్గా అర్థం అవడం అయితే జరుగుతుంది. ఓకే. సో 2 ఇంటూ ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయండి, సైన్ స్క్వేర్ 5 ప్లస్, సో ఇక్కడ సైన్ స్క్వేర్ 90 మైనస్ 5 ఉంది. సో 90 ఆడ్ కాబట్టి సైన్ అనేది కాస్లోకి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాస్ స్క్వేర్ 5 ప్లస్ అలాగే సైన్ స్క్వేర్ 10 ప్లస్ దీని ముందు అంటే 10 సపరేట్ చేసామనుకోండి, సారీ 90లోంచి 10 సపరేట్ చేస్తే 80 రావడం అయితే జరుగుతుంది కాబట్టి, సో దాన్ని కూడా ఏ విధంగా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ 10 degrees అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 45 degrees అన్నమాట. ప్లస్ దాంతోపాటు బయట ఒక 1 ఉంది. సో ఏమవుతుందండి ఇక్కడ, సో 5 అలాగే యాడ్ చేసుకుంటే వెళ్తున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం, వాల్యూస్ని ఇక్కడ 5, 10, 15, 20, 25, 30, 35, 40 వరకు రాస్తున్నాం. ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వాల్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి, సో మనకి
ఐడెంటిటీ ఫార్ములా తెలుసు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తెలిసి, సో టీటా వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఏమవుతాయండి, వన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఏమవుతుందంటే 2 ఇంటూ 1 ప్లస్ అలాగే ఎన్ని వన్స్ వస్తాయి, 1 2 3 4 5 6 7 8 వన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 1 2 3 4 5 6 7 8 ప్లస్ దీంతోపాటు ఒక సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ అనేది వాల్యూ ఉండడం అయితే జరిగింది. సో సైన్ 45 వాల్యూ 1/√2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వేస్తున్నాను, ప్లస్ 1 అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వాల్యూ అనేది ఏమవుతుందండి, సో 2 ఇంటూ వన్స్ 8 వన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే 8 ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ అనేది 1/2 అనేది రావడం అయితే జరుగుతుంది, ప్లస్ 1. సో ఈ 2తో మల్టిప్లై చేస్తే 16 ప్లస్ 2 క్యాన్సిల్ 1 వస్తుంది, ప్లస్ 1. సో వాల్యూ అనేది 18 అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా యూజ్ చేసుకున్న ఫార్ములాస్ ఏంటంటే సైన్ 180 మైనస్ టీటా ఈక్వల్స్ టు సైన్ టీటా అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే కనుక ఒకసారి వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా అర్థం అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ పవన్ కుమార్ సైనింగ్ ఆఫ్.